హాయ్ ఫ్రెండ్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మెటీరియల్ డిఎస్సికి యూజ్ఫుల్ 5 మార్క్స్. ఇప్పుడు బిట్స్ చూద్దాం. బిట్స్ చూసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ బిట్, సర్వశిక్ష అభియాన్ ఏ స్థాయికి సంబంధించినది? పాఠశాల స్థాయి. సర్వశిక్ష అభియాన్ ఏ స్థాయికి సంబంధించిందంటే పాఠశాల స్థాయి. జిల్లా స్థాయిలో ఎన్పి, జిఈ, జిఈఎల్ శాఖ శిక్షణా కార్యక్రమం డాష్ నిర్వహిస్తారు. జిసిడిఓ. జిల్లా స్థాయిలో ఎన్పి, జిఈ, జిఈఎల్ శాఖ శిక్షణా కార్యక్రమం ఎవరు నిర్వహిస్తారు? జిసిడిఓ. ఎపెప్, ఏపీపీఈపీ ఎపెప్ను ప్రారంభించినది భారత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎపెప్ను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎపెప్ లక్ష్యాలు గుర్తించండి. ప్రాథమిక విద్యలో గుణాత్మకత, ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు, సార్వత్రిక నిలుపుదల సాధించట. ఎపెప్ను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎపెప్ లక్ష్యాలు ఏంటంటే ప్రాథమిక విద్యలో గుణాత్మకత, ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు, సార్వత్రిక నిలుపుదల సాధించట. జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం మన రాష్ట్రంలో డాష్ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. 1996-97. డిపిఈపి ప్రాథమిక విద్యా కార్యక్రమం మన రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1996-97. రాజీవ్ విద్యా మిషన్ పథకాన్ని ఏమని పిలుస్తారు? సర్వశిక్ష అభియాన్. రాజీవ్ విద్యా మిషన్ పథకానికి మరొక పేరు సర్వశిక్ష అభియాన్. ఎస్ఎస్ఏలో డాష్ సంవత్సరాల పిల్లలు విద్యను అందిస్తారు. 6-14 సంవత్సరాలు. సర్వశిక్ష అభియాన్లో ఎన్ని సంవత్సరాల పిల్లలకు విద్యను అందిస్తారంటే 6-14 సంవత్సరాలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన సంవత్సరం 1956. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన సంవత్సరం 1956. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1995. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1995. కేజీబీవీ పాఠశాలలో డాష్కు గుణాత్మక విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడినవి. ప్రాథమిక పాఠశాలలో బడి మానేసిన బాలికల కొరకు, బడిలో చేరని ఎస్సీ ఎస్టీ బాలికలకు, బడిలో చేరని ఓబీసీ మైనారిటీ తరగతుల బాలికలకు. ఇవన్నీ కూడా కేజీబీవీ విద్యా లక్ష్యం ఏమిటి? బాలికలకు అవసరమైన వస్తు సామాగ్రి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, బాలికలు మధ్యలో బడి మానివేయకుండా అరికట్టడము, బాలికలు ఉన్నత విద్య కొనసాగించడానికి కావాల్సిన ఏర్పాటు చేయడము. ఎపెప్ 6 సూత్రాల్లో రెండోది అనుభవం ద్వారా అభ్యాసనం. ఎపెప్ 6 సూత్రాల్లో రెండోది అనుభవం ద్వారా అభ్యాసనం. డిపిఈపి ఆశయాల్లో ఒకటి అంటే వైయక్తిక భేదాలు బాలికలలో తొలగించడం. డిపిఈపి ఆశయాల్లో ఒకటి వైయక్తిక భేదాలు బాలికలలో తొలగించడం. మోడల్ స్కూలు డాష్ తరగతులకు విద్యను అందిస్తాయి. 6-12 తరగతులు. మోడల్ స్కూల్ ఎన్ని తరగతులు విద్యను అందిస్తాయి? 6-12 సంవత్సరాలు. ఆర్ఎంఎస్ఏ లక్ష్యాల ప్రకారం సెకండరీ పాఠశాల ఎన్ని కిలోమీటర్ పరిధిలో ఉండాలి? 5 కిలోమీటర్లు. ఆర్ఎంఎస్ఏ లక్ష్యాల ప్రకారం సెకండరీ పాఠశాల ఎన్ని కిలోమీటర్ పరిధిలో ఉండాలంటే 5. ఆర్ఏఏ ప్రధాన లక్ష్యాల రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆర్ఏఏలో ఒకటి. ప్రతి పిల్లవాడు గణితము మరియు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడం. ఆర్ఏఏ ప్రధాన లక్ష్యాలలో ఒకటే. ప్రతి పిల్లవాడు గణితము మరియు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడం. ఆర్ఏఏ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఈ సంవత్సరం పిల్లలకు ఉద్దేశించబడింది. 6-18 సంవత్సరాలు. ఆర్ఏఏ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఈ సంవత్సరం పిల్లలకు ఉద్దేశించబడింది. 6-18 సంవత్సరాలు. బడి పిలుస్తుంది కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? 100% ఎన్రోల్మెంట్ సాధించట. బడి పిలుస్తుంది కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటంటే 100% ఎన్రోల్మెంట్ సాధించట. ఉచిత సైకిల్ పంపిణీ ఏ డాష్ పథకంలో ప్రవేశపెట్టారు? బడికి వస్తా. ఉచిత సైకిల్ పంపిణీ ఏ పథకంలో ప్రవేశపెట్టారు? బడికి వస్తా. బడి పిలుస్తుంది కార్యక్రమం ప్రధాన లక్ష్యం 100% ఎన్రోల్మెంట్ సాధించడం. చదువుకున్న పాఠశాలకు నిధులు సేకరించే పథకం విద్యాంజలి. చదువుకున్న పాఠశాలకు నిధులు సేకరించే పద్ధతి విద్యాంజలి. చదువుకున్న పాఠశాలకు నిధులు సేకరించే పథకం విద్యాంజలి. కళా ఉత్సవ్ కార్యక్రమం డాష్ ద్వారా నిర్వహించబడుతున్నది. ఆర్ఎంఎస్ఏ. కళా ఉత్సవ్ కార్యక్రమం దేని ద్వారా నిర్వహించబడుతుంది? ఆర్ఎంఎస్ఏ. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.